హాయ్ స్టూడెంట్స్, రికర్షన్ అంటే ఏందో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. సో మళ్ళీ లిటిల్ బిట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. నా మెయిన్ ఫంక్షన్ ఐ, ఫంక్షన్ 1. నౌ ఫంక్షన్ int I. Now printf percentage d comma I. Now function I plus 1. Now function కాల్ అవుతుంది, 1 అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది, ప్రింట్ అవుతుంది 1. మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, కాల్ అయ్యి ఐ ప్లేస్లోకి ఐ ప్లస్ 1 అంటే ఎంత వెళ్తుంది, 2 వెళ్తుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది. నా మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, నా 3 వెళ్తుంది, 3 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది, సో 4 వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. ఈ విధంగా సో ఇన్ఫినైట్ లూప్లో పడిపోతుంది. రికర్షన్ అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవడం. దీనివల్ల లూప్ ఫామ్ అవుతుంది. లూప్తో రాసే ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. కాకుంటే ఇది ఫైనైట్లో పడుతుంది, ఇన్ఫినైట్లో పడుతుంది. దీన్ని ఫైనైట్ ఎలా చేస్తాం అంటే ఒక కండిషన్ పెడతాం. ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితేనే కాల్ చెయ్యి అంటాం. నా ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ దాకా 1 పోతుంది, 2 పోతుంది, 3 అప్పుడు కూడా 4 పోతుంది. నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 వస్తుంది. అయితే స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే రికర్షన్ అంటే ఏముంది, వెరీ సింపుల్, ఆ ఫంక్షనే కాల్ చేసుకుంటే దానివల్ల లూప్ ఫామ్ అవుతుంది. నిజంగా రికర్షన్ అంటే ఆ ఫంక్షన్ కాదు, ఆ ఫంక్షన్ అలాంటి ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తుంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ ఉన్న ముందున్న స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, సో 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, 1 2 3 4. అయితే నేను ఫంక్షన్ కాలింగ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ కూడా సో ఇలా రాశాను. ఇది ఫంక్షన్ కాలింగ్ ముందు ఉన్న స్టేట్మెంట్, ఇది ఫంక్షన్ కాలింగ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్. స్టూడెంట్ ఏమనుకుంటారంటే ఇది 4 టైమ్స్ కాల్ అవుతుంది, కానీ ఇది ఓన్లీ 1 టైం కాల్ అవుతుంది అనుకుంటారు. నో నానా, ఇది 4 టైమ్స్ కాల్ అవుతుంది, ఇది 4 టైమ్స్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాలింగ్ ముందున్న స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ఫంక్షన్ కాలింగ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ కూడా అన్నే సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకుంటే ఈ ఫంక్షను నా ఆన్సరు 1 2, ఈ స్టేట్మెంట్ వల్ల నీకు ఆన్సర్ 1 2 3 4 ప్రింట్ అవుతుంది, కానీ ఈ స్టేట్మెంట్ వల్ల ఆన్సరు 4 3 2 1 ప్రింట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ స్టేట్మెంట్ కూడా అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఫంక్షన్ కాలింగ్ ముందు ఉన్న స్టేట్మెంట్ ఫస్ట్ ఫంక్షన్లో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఫంక్షన్లో సెకండ్ టైం, థర్డ్ ఫంక్షన్లో థర్డ్ టైం, అలా ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. కానీ ఫంక్షన్ కాలింగ్ తర్వాత ఉన్న స్టేట్మెంటు లాస్ట్ ఫంక్షన్లో ఫస్ట్ 1, లాస్ట్ బట్ 1లో సెకండ్ 1, అలా ఫస్ట్ ఫంక్షన్లో లాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రామ్ రివర్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. రికర్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ లూప్ని ఫామ్ చేయడం కాదు, ప్రోగ్రామ్ని రివర్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయడము. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు. హలో స్టూడెంట్స్, ఎస్ఐఐటిలో December 4th అంటే రేపటి నుంచి ఇన్నోవేషన్ హబ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రేపు December 4th 10 AM ఈ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. అండ్ ఈ ఇన్నోవేషన్ సమ్మిట్కు ఎంతోమంది స్టూడెంట్స్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇస్తారో, మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఇచ్చిన వారికి 10,000 రూపీస్ ప్రైజ్ని డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇన్నోవేటివ్ హబ్ని విజిట్ చేసి ప్రైజ్ మనీ 10,000 రూపీస్ గెలుచుకుంటారని ఆశిస్తున్నాను. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ రికర్షన్ గురించి ఇంకా బాగా అర్థం చేయించడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫ్యాక్టోరియల్ క్యాల్కులేట్ చేయాలి.
ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూడు. నా మెయిన్ int n కామా f printf enter n scanf %d address of n. Now f ఈక్వల్ టు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ రాసి n అనే వాల్యూని పంపిస్తా, దాని ఫ్యాక్టోరియల్ కానీ కొని అది రిటర్న్ చేస్తుంది. నౌ ఇక్కడ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ int n జస్ట్ 2 లైన్స్ కోడ్ రాస్తే సరిపోతుంది నాన్న. ఇఫ్ n ఈక్వల్ టు 0 ఆర్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ n మైనస్ 1. నా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎంటర్ n ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చామనుకోండి, 3 ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అయి 3 ఆర్గ్యుమెంట్గా వస్తుంది. నా n ఈక్వల్ 0 ఆర్ 1 నో కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది, ఫంక్షన్ ఆపరేటర్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వెళ్తుంది? ఫంక్షన్ ఆపరేటర్కి వెళ్తుంది. కాబట్టి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఈ ఫంక్షనేనా? నో నానా, ఈ ఫంక్షన్ కాదు నానా, ఇలాంటి ఇంకొక ఫంక్షన్. నా ఫ్యాక్ట్ int n if n equal to 0 or n equal to 1 return 1 else return n into fact n minus 1. ఇలా సేమ్ ఇలాంటి కాపీని డూప్లికేట్ కాపీ. నా ఇప్పుడు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, కానీ n ప్లేస్లోకి ఎంత వెళ్తుంది? n మైనస్ 1 వెళ్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 వెళ్తుంది. నా మళ్ళీ చెక్ అవుతుంది. ఇఫ్ n ఈక్వల్ 0 ఆర్ 1 నో కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వెళ్తుంది? ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. కాబట్టి మళ్ళీ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. నా int n. నా ఇఫ్ n ఈక్వల్ టు 0 ఆర్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1 else return n into fact n minus 1. నా ఇప్పుడు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. నా ఎంత పోతుంది? 1 పోతుంది. n ఈక్వల్ 0 ఆర్ 1 ఎస్ కాబట్టి రిటర్న్ 1. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ అయిందో అక్కడికి రిటర్న్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇక్కడ నుంచి కాల్ అయింది కాబట్టి ఇక్కడికి రిటర్న్ అయింది. ఎంత పట్టుకొచ్చింది? రిటర్న్ 1. ఇప్పుడు ఫంక్షన్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ దిస్ ఫంక్షన్? n వాల్యూ ఇన్ దిస్ ఫంక్షన్ 2. నౌ రిటర్న్ 2 into 1 ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఇక్కడ నుంచి కాల్ అయింది కాబట్టి నా ఇక్కడికి వస్తుంది. ఎంత? 2 into 1. నా ఇప్పుడు ఫంక్షన్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. వాట్ ఈస్ n వాల్యూ ఇన్ దిస్ ఫంక్షన్? 3. నౌ రిటర్న్ 3 into 2 into 1 వెళ్ళి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా 3 ఫ్యాక్టర్. ఓకే, 3 దీనికి పంపుతుంది. సో 3 ఇది పెట్టుకొని పక్కదానికి 2 ఇస్తుంది, 2 ఇది పెట్టుకొని పక్కదానికి 1 ఇస్తుంది. నా ఎలా అయితే మీరు ఇలా వెళ్ళారో మళ్ళీ రిటర్న్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చేస్తారు. అది రికర్షన్. అంటే ఆ ఫంక్షన్ కాదు, ఆ ఫంక్షన్ అలాంటి ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తుంది. నా నీ ప్రోగ్రాము ఎలా అయితే పోతుందో మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. రికర్షన్ యొక్క మెయిన్ కాన్సెప్టే ప్రోగ్రామ్ని రివర్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయించడం. రికర్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనే డాటా స్ట్రక్చర్ ఉంది. స్టాక్ అనే డాటా స్ట్రక్చర్ ఇందులో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 3, 5, 8. నా ఇప్పుడు నాకు ఇంకొక స్టాక్ ఉంది. ఈ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని మళ్ళీ ఈ స్టాక్లో పెట్టాలి. ఇప్పుడు నా ఎలా పెడతాము? రికర్షన్ ఆర్డర్లో బయటికి తీస్తాము. అండ్ ఫస్ట్ 8 తీస్తాము, నెక్స్ట్ 5 తీస్తాము, నెక్స్ట్ 3 తీస్తాము. నా పుషింగ్ స్టార్ట్ అవుతుంది. నా తర్వాత 3 పుష్ అవుతుంది, తర్వాత
5 పుష్ అయిపోయిన తర్వాత 8 పుష్ అవుతుంది. ఈ విధంగా స్టాక్ని రీప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాము రికర్షన్. నెక్స్ట్ వన్, టవర్ ఆఫ్ హనాయి అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. టవర్ ఆఫ్ హనాయి, ఈ టవర్ ఆఫ్ హనాయిలో తెలుసు కదా, డిస్కులు ఉంటాయి. పెద్ద డిస్క్ మీద చిన్న డిస్క్, పెద్ద డిస్క్ మీద చిన్న డిస్క్, అంతేకాని చిన్న డిస్క్ మీద పెద్ద డిస్క్ పెట్టొద్దు. ఇప్పుడు ఈ టవర్లో నాకు ఈ డిస్కులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఈ టవర్ మీదకి చేంజ్ చేయాలి. నా అప్పుడు యూజ్ చేస్తాము నా రికర్షన్ కాన్సెప్ట్. రికర్షన్ కాన్సెప్ట్ మెయిన్ ప్రోగ్రామ్ని రివర్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయించడం, అంతేకాని లూప్ని ఫామ్ చేయడం కాదు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ వాట్ రికర్షన్.